ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్గా పనిచేస్తున్న రామచంద్రమోహన్ రావు మీద వైసీపీ నేత పోతున్న మహేష్ చాలా సీరియస్ అలిగేషన్స్ అయితే చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన దాదాపుగా 5,000 ఎకరాల భూముల్ని కబ్జా చేయడానికి సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమతి లేకపోయినా లేకపోతే అర్హత లేని వ్యక్తులకి పూర్తిగా కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరగబోతుంది. హిందువులు అందరూ కూడా ఏకం కావాలి అంటూ మహేష్ పిలుపునిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు చాలా సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు దేవాదాయ కమిషనర్ మీద. దాదాపుగా 3-4 వేల కోట్లకు సంబంధించిన ఎకరాలు ధారాదత్తం అయిపోతున్నాయి. సింహాచలం భూములు కావచ్చు, లేకపోతే వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించిన భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కమిషనర్ కాజేసే ప్రయత్నం చేస్తున్నది ఒక అలిగేషన్ మీరు చేస్తున్నది. నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉందా దీనికి సంబంధించి? ఏంటి? దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అర్హత లేనటువంటి వ్యక్తి. అతని మీద నేనుగా చెప్తుంది, గత వైసీపీ ప్రభుత్వం సింహాచలం కానీ, మాన్సాస్ ట్రస్ట్ కానీ, అన్నవరంలో కానీ 1000 ఎకరాల భూముల్ని దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించి అన్యాక్రాంతం చేసేటువంటి ప్రయత్నాలు చేయడంతో పాటు 1000 కోట్ల రూపాయలు హిందూ దేవాలయాలకి ఇతను నష్టం తీసుకొచ్చాడని, ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టారని 3 మెన్ కమిటీ ఆధారాలతో సహా ప్రూవ్ చేయబట్టే అతన్ని సర్వీస్ నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత అతను తదుపరి విచారణ జరగకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే వైసీపీ ప్రభుత్వం కూడా అతన్ని కింది పదవికి అతన్ని పంపిస్తే మరలా కోర్టుకు వెళ్ళి నేను కింది స్థాయికి కాదు, నాది పైకి ఆర్డర్ అని చెప్పి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుంటే ఎలక్షన్ టైంలో ముందు అతనికి ఏదో పోస్టింగ్ వచ్చింది. తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ 2024 నవంబర్ 14ను కూడా వైసీపీ ప్రభుత్వం ఎవరినైతే 3 మెన్ కమిటీ వేసిందో అదే కమిటీ ద్వారా రామచంద్ర మోహన్ని విచారణ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి దానికి ఆధారం ఉంది. అట్లాంటి విచారణకి ఆదేశించిన తర్వాత కూటమి ప్రభుత్వం రామచంద్ర మోహన్ గారిని ఎలాగా ఎండోమెంట్ కమిషనర్గా నియామకం చేసింది. అతనికి ఏం అర్హత ఉంది? అతను ఐఏఎస్ఆ, రిటైర్డ్ జడ్జా? పోనీ నీకున్న అడిషనల్ కమిషనర్ అర్హతతో నీకు ఆ పదవి రావచ్చు అనుకుందాం, కానీ నీ మీద ఎన్ని విచారణలు, ఎన్ని అవినీతి ఆరోపణలు, ఎన్నిసార్లు ఛార్జెస్ ప్రూవ్ అయినాయి. ఆఖరికి పంచదార స్కామ్లో కూడా 1 కోటి రూపాయలు మీ మీద ప్రూవ్ అయింది కదా. మీరు అన్నవరం క్వార్టర్స్లో ఉంటూ హెచ్ఆర్ఏ డ్రా చేశారని కూడా మీ మీద ఛార్జెస్ ఫైల్ అయినాయి కదా. అట్లాంటి మీరు ఎండోమెంట్ కమిషనర్గా అర్హత లేదు. మీరు అడిషనల్ కమిషనర్గా ఉంటే ఒక 6 నెలలు లేదా మరొక 6 నెలలు, సంవత్సరం ఉండగలరు. కానీ మీరు సంవత్సరం తర్వాత కూడా కొనసాగుతున్నారంటే మీకు రెడ్ బుక్ అండుందనో, చంద్రబాబు గారు అండుందనో, 1000 కోట్ల రూపాయల అవినీతి ప్రసాదాన్ని, 100 కోట్ల రూపాయల అవినీతి ప్రసాదాన్ని చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకో, మంత్రికో ఇస్తేనే కదా ఇది జరిగి ఉండాలి. మీ దగ్గరుండే ఏడీసీ 1, ఏడీసీ 2 పదవులను కూడా ఎందుకు భర్తీ చేయలా? అసలు మీరెవరో కోర్టులో 888 జీవో మీద కంటెంప్ట్ నడుస్తుండగా 46 మంది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్లకు ప్రమోషన్ ఎలా ఇస్తావు? డిపిసిలో అర్హత లేని చంద్రశేఖరరావు గారికి ఏ విధంగా అన్నవరం ఈవోగా ప్రమోషన్ ఇస్తావు? సుజాత గారికి డిపిసిలో లేరు, 888 జీవోలో లేకపోయినా ఆమెకి ఏ విధంగా ప్రమోషన్ ఇస్తావు? చెప్పండి. ఇవన్నీ ఎలా చేస్తావు? సింహాచలం భూముల్లో 3,000 ఎకరాలు ప్రాపర్టీ రిజిస్టర్ నుంచే తొలగించారని 3 మెన్ కమిటీలో చాలా స్పష్టంగా ఉంది, ఆధారం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చాక తిరువూరులో జగన్మోహన్ స్వామి ఆలయానికి చెందిన 1000 ఎకరాలకి ఎన్ఓసి ఇవ్వలేదా? 50 ఎకరాలకో 60 ఎకరాలకో హైకోర్టు ఎన్ఓసి ఇవ్వమంటే 1000 ఎకరాలు ఇచ్చింది నిజమా కాదా? కాళహస్తిలో 200 ఎకరాలు ఈ రోజున అన్యాక్రాంతం చేయడానికి పత్రాలు సిద్ధం చేసుకుంటారన్నమాట, నిజమా కాదా? గొల్లపూడిలో కమిషనర్ కార్యాలయానికి ఎదురుగా ఉండే దగ్గర 15 ఎకరాల్ని అన్యాక్రాంతం చేయడానికి మీరు పత్రాలు సిద్ధం చేస్తుంది నిజమా కాదా? ఇవన్నీ ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నాం.
ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. అంటే మీరు చెప్పబోయేది ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందంటారా, లేకపోతే ప్రభుత్వం ఆ స్థలాల్లో వేరే కల్పించాలి, వేరే నిర్మాణాలు చేయాలని ఒక ఆలోచనలో ఉంది? లేదు, ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంతవరకు ఒక్క దగ్గర కూడా నిర్మాణం చేపట్ల. 6 ప్రధాన దేవాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు హోటల్స్ నిర్మించుకోవడానికి 33 సంవత్సరాలు లీజు ప్రాతిపదికన ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అది హిందూ భక్తుల కోసమా, వ్యాపారం కోసమా? హిందూ దేవాలయాల భూముల్ని కాజేసే కుట్రలో భాగంగా, అది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల్ని కాజేసే కుట్రలో భాగంగా 33 సంవత్సరాలు లీజ్ ప్రాతిపదికన దేవుడు భూములు కొట్టేయాలనుకుంటే దేవుడికి సేవ చేయడమా, దేవుడికి క్షారం చేయడమా? అసలు రామచంద్రమోహన్కి హిందూ దేవుళ్ళంటేనే నమ్మకం లేదు, హిందూ దేవుళ్ళంటే భక్తి లేదు. అందుకని ఇటువంటి పనులను చేస్తున్నారు. ఎక్కడ హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కాదు, హిందూ దేవాలయాల భూముల్ని కాజేయడానికే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ మాట నేను చెప్పలా, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. 150,000 ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి అన్యాక్రాంతం చేస్తే ఊరుకోం చంద్రబాబు నాయుడు గారని భారతీయ జనతా పార్టీ మార్చి 31, 2026న అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రం ఇచ్చిన మాట నిజమా కాదా చెప్పమనండి. నేను మాట్లాడిన మాటల్లో అంటే ఇక్కడ ఒక వైసీపీ నేతగా మీరు మాట్లాడితే అది పొలిటికల్ ఏజెంట్ అవుతుంది. కానీ ఇక్కడ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని రక్షించాలని కోరుకుంటే అది ఒక లైన్ తీసుకున్నట్టుగా అవుతుంది. ఏ లైన్లో మీరు ముందుకెళ్ళిపోతున్నారు? నేను వైసీపీ నాయకుడిగా, గుంటూరు జిల్లా పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు హిందూ దేవాలయాలను ఏమైనా కాపాడారా, హిందూ దేవాలయాలను ఏమైనా అభివృద్ధి చేశారా? అమ్మవారి గుడికి 70 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నవరం, సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూముల్ని కాపాడిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుబ్బారెడ్డి గారు. ఇవన్నీ వాస్తవం కదా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టింది ఎవరు? సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఈ రోజున అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది కదా. హిందూ దేవాలయాల్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళ ఆస్తుల్ని కాపాడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీరు అట్లాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లా? ఈ రోజున 1000 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తుంది, మీ కళ్ళ ముందు కనబడుతోంది. 150,000 ఎకరాల భూముల్ని ఇచ్చేయాలనుకుంటున్న విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి హిందూ దేవుళ్ళని కాపాడుతున్నాం, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అనేటువంటి ముసుగులో మాయ చేస్తున్నదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఒక హిందువుగా, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఖచ్చితంగా మేమైతే ఇవన్నిటిని కూడా రక్షించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మహేష్ క్లియర్గా చెప్తున్నారు. దాని దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ ఆధారాలతో కూడా అంటే 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతని మీద తిరిమన్ కమిటీ వేసిన పరిస్థితి ఉంది. మిగతా దేవాలయాలకు సంబంధించిన భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ కూడా నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ నెల మార్చి 30న వాళ్ళందరూ కూడా వెళ్ళి 1.5 ఎకరాలు దోపిడీకి గురవుతున్నాయి, కాపాడమని కూడా చెప్పారు. నేను ఒక పార్టీ నాయకుడిగా అయినప్పటికీ కూడా ఒక హిందువుగా దేవాలయ భూముల్ని పరిరక్షించడానికి కోసమే ఈ పోరాటం చేస్తున్నానని చెప్తున్న పరిస్థితి. టోటల్ స్టూడియో.